ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ సాధన కోసం ఉద్యోగులు కార్యాచరణకు శ్రీకారం చుట్టేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు అమలు పరచాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి జేఏసీ బొప్పరాజు వెంకటేశ్వర్ల నేతృత్వంలో కార్యాచరణ కోసం నిర్వహించిన సదస్సులో రాబోయే నెల రోజుల పాటు నిర్వహించబోతున్న కార్యక్రమానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రకటించారు. అందులో భాగంగా తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి డిమాండ్ నోటీస్ ఇచ్చారు. అక్కడి నుంచి వరుసగా జిల్లా స్థాయిల వరకు క్షేత్రస్థాయి వరకు నిరసన పర్వం సాగించబోతున్నట్టుగా వెల్లడించారు. దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. ఆ క్రమంలోనే ఆగస్టు 31వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్లను కలిసి నేరుగా తమ ఉద్యమ కార్యాచరణ నోటీసులు ఇవ్వబోతున్నారు. పీజీఆర్ఎస్లో తమ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కలెక్టర్లకు నివేదిస్తారు. సెప్టెంబర్ 15వ తారీఖు వరకు చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు అందిస్తారు. ఆగస్టు 31 తర్వాత సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఉద్యోగులంతా తమ మొబైల్లో డీపీలుగా చంద్రబాబు ఫోటోలు పెట్టుకోవాలని కూడా ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. సీఎం సార్ మా డబ్బులు మాకివ్వండి అని ఒక ఏకరూపమైనటువంటి డీపీ రూపొందించి దాన్ని మొత్తం ఉద్యోగులందరూ తమ వాట్సాప్ డీపీలుగా లేకుంటే సోషల్ మీడియా ఖాతాల్లో డీపీలుగా పెట్టే దిశలో ఈ అమరావతి జేఏసీ పిలుపిచ్చింది. దాంతోపాటుగా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతాం అని కూడా తెలియజేసింది. ఇక సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు డివిజన్లు మండలాల వారీగా ఉద్యోగులను కలిసి కార్యాచరణకు సంబంధించినటువంటి సన్నాహాలు చేస్తారు. సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ కూడా జేఏసీ పిలుపునిచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 11న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం ద్వారా సిఐటియు, ఏఐటియుసి ఇలాంటి సంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. తదుపరి సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి ప్రభుత్వం స్పందించకపోతే 2వ దశ కార్యాచరణకి పూనుకోవాలి అనేటువంటి తీర్మానాన్ని కూడా విజయవాడలో జరిగినటువంటి జేఏసీ సదస్సు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి పని భారాన్ని ఏమాత్రం సహించకుండా ఉద్యోగుల సమయ పాలన ప్రకారంగా ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే విధులు నిర్వహించేలా తీర్మానం చేశారు. ఆ క్రమంలో 26వ తారీఖు వరకు కంటిన్యూస్గా వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇక సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ ఇలాంటి రూపాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని కలిసి తమ డిమాండ్లను, తమ సమస్యల్ని విన్నవించాలి అనేటువంటి తీర్మానం కూడా రూపొందించారు. ఇక సెప్టెంబర్ 17 నాడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, డివిజన్ కేంద్రాల్లో ఒకేసారి మానవహారాలు నిర్వహించాలి, సీఎం సార్ మా డబ్బులు మాకివ్వండి అనే డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని సాగించాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. సెప్టెంబరు 17న మానవహారాల తర్వాత 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలకు కూడా నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 26వ తారీఖున కలెక్టరేట్లు, దాంతోపాటుగా ఆర్డీఓ కార్యాలయాల ముందు ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి నిరసనలు తెలియజేయాలి అనే దిశలో కూడా ఆసక్తికరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఇక 3వ దశ కార్యక్రమం చేపట్టాలని, అందులో భాగంగా పికెటింగ్లు, అవసరమైతే నిరవధిక సమ్మె, దాంతోపాటుగా చెలో విజయవాడ ఇలాంటి కార్యక్రమాలు కూడా అక్టోబర్ మాసంలో నిర్వహించబోతున్నట్టుగా అమరావతి జేఏసీ వెల్లడించింది. చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే అమరావతి జేఏసీ ఇలాంటి కార్యాచరణకు పూనుకోవడంతో ఇతర సంఘాల మీద కూడా ఒత్తిడి పెరగడం అనివార్యంగా మారుతోంది. ఆ క్రమంలోనే సెప్టెంబర్ 3వ తారీఖున ఏపీ ఎన్జీఓస్ నేత విద్యాసాగర్ నేతృత్వంలోని జేఏసీ కూడా సమావేశం కాబోతుంది. ఆ జేఏసీ కూడా ఉద్యమ కార్యాచరణ దిశలో అడుగులేయబోతుంది. ఇలా ఉద్యోగ సంఘాలన్నీ విడివిడిగా నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత అనేక రకాల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితి వస్తుంది.
అన్ని ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ సంఘాలు తాటి మీదకి వచ్చి ఉమ్మడిగా కార్యాచరణకు పూనుకుంటే దాని ప్రభావం ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరాక తప్పని స్థితి వస్తుంది. మరి అలాంటి పరిస్థితికి విద్యాసాగర్ లాంటి వాళ్ళు కలిసి వస్తారా లేదా అన్నది ముఖ్యమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే బొప్పరాజు వెంకటేశ్వర లాంటి వాళ్ళు నేరుగా విద్యాసాగర్ని కలిసి ఏపీ ఎన్జిఓ కార్యాలయంలో తమతో పాటు కార్యాచరణకు కలిసి రావాలి అని కూడా విన్నవించారు. కానీ విద్యాసాగర్ మాత్రం సెప్టెంబర్ 3న తమ సంఘ జేఏసీ మీటింగ్ జరగబోతుంది, ఆ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుంది అని మాత్రమే ప్రకటించారు. దాంతో ఇప్పటి వరకు ఈ అమరావతి జేఏసీతో కలిసి సాగడానికి ఏపీ ఎన్జిఓ సిద్ధంగా లేనటువంటి తరుణంలో ఇలా ఎవరికి వారే ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతారు, ఎంత మేరకు తీసుకెళ్లగలుగుతారు, దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది కీలకమైనటువంటి విషయం. అదే సమయంలో ఈ సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినటువంటి హామీల వీడియోని ప్రదర్శించడం ద్వారా బాబు మాట తప్పారు అనే అంశాన్ని ఉద్యోగుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బొప్పరాజు చేశారు. మీ జీతాలు నెలవారీగా రావడం లేదు, మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీకు రివర్స్ పిఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేసే దుర్మార్గుడు. నేను వస్తానే మంచి పిఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీళ్ళని తొందరలో ఇప్పిస్తా, పోలీసులకు హామీ ఇస్తున్నా, శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది. హోమ్ గార్డ్స్ జీతాలు పెంచుతా, 6 నెలల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీములు కూడా పరిష్కారం చేస్తా, తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సరెండర్ లీవ్ గాని, ఎర్న్ లీవ్ గాని, ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తా. తద్వారా చంద్రబాబుని మరింత ఇరకాటంలో నెట్టాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి అనే దిశలో పావులు కదుపుతున్నారు. మరి ఇలా ఈ ఒత్తిళ్లన్నీ ఎంత వరకు ఫలిస్తాయి, ఎలా ప్రభుత్వం దిగొచ్చి ఉద్యోగులతో ఈ కార్యాచరణ ఇలాంటి ఆందోళనలకు దిగకుండా రాజీ పడుతుంది, ఎలాంటి డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇస్తుంది, ఎంత మేరకు ఉద్యోగ ఉపాధ్యాయులకి పెన్షనర్లకి ఎంతో కొంత ప్రయోజనం కలిగించే దిశలో అడుగులు పడతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కీలకమైనటువంటి విషయాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అంతా కలిస్తే 10 లక్షల మంది వరకు ఉన్నటువంటి తరుణంలో రాబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ కుటుంబాల ఓట్లన్నీ అత్యంత కీలకమైనటువంటి అంశం. ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కూటమికి గెలుపోటముల్ని డిసైడ్ చేసేటువంటి వ్యవహారంగా ఈ ఉద్యోగ సంఘాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇతర బంధువుల ఓట్లన్నీ ఉంటాయి. ఈ తరుణంలో మరి ప్రభుత్వం ఈ కార్యాచరణకు స్థానిక ఎన్నికల ముందే ఉద్యోగ సంఘాలు శ్రీకారం చుట్టినటువంటి తరుణంలో ఎంత మేరకు రాజీ పడుతుంది, ఎలాంటి చర్చలు జరుగుతుంది, ఏ దిశలో ఈ ఉద్యమాన్ని విరమించే దిశలో పావులు కదుపుతుంది, ఇదంతా కూడా కీలకమైనటువంటి వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది.